అట్లా ఉంటుందమ్మా ఏదైనా కానీ ఉన్నదన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఏదైనా అబద్ధాలు ఆడి ఫేక్ న్యూస్ చెప్పి వాళ్ళకి నచ్చిద్ది అనమాట. ఉన్నదన్నట్టుగా నీతిగా నిజాయితీగా రేట్లు మార్కెట్లు తిరుగుతా డైలీగా ఎట్లా జరుగుతుంది, ఈ క్వాలిటీ ఎట్లా వేస్తున్నారు, ఈ క్వాలిటీ అక్కడక్కడ ఎక్కువ రేటు జరుగుతున్న వల్ల మీకు చూసి చెప్తుంటే అవి ఫేక్ న్యూస్ అవుతుంది అనమాట. మరి అంటున్నారు చాలామంది, అన్నా నువ్వు వంట మా రైతులు ఫోన్ చేస్తున్నారన్న ఎక్కువ రేటు చెప్తున్నామన్నా అంటున్నారు. మరి మీరు చూస్తున్నారు కదన్నా ఏమన్నా లేదులే మేము చూస్తున్నాం బాగానే చెప్తున్నాం, మరి ఎందుకో వాళ్ళకి నువ్వు ఎక్కువ రేటు చెప్తున్నావు అంటున్నారు అబ్బాయి అంటున్నారు. మరి మరి ఇష్టమై నేనైతే ఉన్నట్టు మాట్లాడుతాను. యాడ్లో తిరుగుతా అన్ని కోట్లు తిరిగి ఎక్కడ ఎట్లా జరిగింది, ఏ క్వాలిటీ ఏ రేట్ వేసారో వివరంగా కనుక్కొని ఒకటి రెండు సార్లు కనుక్కొని చెప్తున్నాను. అది కూడా ఫేక్ న్యూస్ అంటే వీళ్ళు కంప్యూటర్ వాళ్ళు వీళ్ళు చెప్పే ఫేక్ న్యూస్లు అమ్ముతారు కానీ మాట్లాడేది నమ్మర్లేదు సరేలే మీ ఇష్టం. నేనైతే డైలీ యాడ్లో తిరిగి రైతుల కోసం కనుక్కొని ఒకటి రెండు సార్లు చెప్తున్నాను. డైలీ మిర్చి అప్డేట్స్ చూడండి. ఈ వారం అయితే స్టాకులు చాలా ఎక్కువ ఉండిపోయి ఈ డేట్ వచ్చేసరికి జనవరి నెల 4వ తారీఖు శనివారం 2025 సంవత్సరము శనివారం సాయంత్రం అయితే స్టాకులు బాగా ఉండిపోయినాయి. అలాగే ఇంకా మనం ఇచ్చే ఆటలో స్టాకులు ఎన్ని ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ అనేది రేపు కూడా ఒక వీడియో పెట్టబోతున్నాను. ఆ వీడియోలు మీకు చెప్పబోతున్నాను ఎట్లా జరిగింది ఏంది మార్కెట్ అనేది కూడా వీళ్ళు తగ్గించండి ఫ్రెండ్స్.